మనము నిన్నటి దినాన మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాలను ధ్యానం చేసుకున్నాం. అపవాదికి అవకాశం ఇస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి, మొదటి స్థితి ఎలా ఉంటుంది, కడపటి స్థితి ఎలా ఉంటుంది, ఈ విషయము రక్షించబడిన విశ్వాసులలోనే కనిపిస్తుంది, అన్యులలో కాదు కదా. మనం చదివిన ఆ 3 వచనాలు క్రైస్తవ జీవితంలో కనిపించే సంఘటనలు అవి. రక్షించబడిన వారి జీవితంలో కూడా అపవాది ఉంటాడా, అపవాది ప్రవేశిస్తాడా అని అంటే దానికి సమాధానమే ఆ వచనాలు. క్రీస్తు వారిని నమ్ముకున్నాం, విశ్వసించాం, బాప్టిజం తీసుకున్నాం, ఆయన నామంలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ లోకపు అధికారి మనల్ని తాకుతాడా, మన జీవితంలోకి ప్రవేశిస్తాడా అని అంటే ఆ వచనాలు అందుకు ఉదాహరణగా ఉన్నాయి. ఆ వచనాలు మనకు కన్ఫర్మ్ చేస్తున్నాయి కదా, అవకాశం ఉంది. క్రైస్తవ జీవితంలో అపవిత్రాత్మలు, అపవాది ప్రవేశించే అవకాశము ఖచ్చితంగా ఉంది. మరీ ఎక్కువ ఎన్ని వచ్చాయి, 7 వచ్చాయి కదా, ఒకదాని తర్వాత 1 + 7 8. దేవుని వాక్యాన్ని మనం అలక్ష్యం చేసినప్పుడు, దేవుని మాట చొప్పున జీవించకుండా లోకం వైపు చూస్తూ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మన జీవితాలలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఈ సంఘటనలు జరుగుతాయి అని మనం నిన్న దినాన నేర్చుకున్నాం. అయితే ఈ అంశాన్ని నేను క్లోజ్ చేయాలనుకున్నాను, కానీ నిన్న ఒక మాట నేను మళ్ళీ ఒకసారి వీడియో చూస్తున్నప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక మాట దాంట్లో విన్నాను. ఈ మాట తర్వాత నేర్చుకుందాము అని చెప్పాను, దానిని కంప్లీట్ చేయలేకపోయాను. ఒక వ్యక్తిలో నుంచి అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్తూ, అసలు ఈ అపవిత్రాత్మ ఎప్పటి నుంచి ఉంది, ఈ విషయాన్ని తర్వాత నేర్చుకుందాము అని అన్నాను, కానీ దానిని కంప్లీట్ చేయలేదు సమయం లేక. సో ఆ అంశాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. అయితే ఈ అపవాది ఒక వ్యక్తిలో నుంచి బయటికి వెళ్ళాడు అని అంటే ఆ వ్యక్తిలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. మొదటి నుంచి ఉన్నాడు. అయితే ఈ అపవిత్రాత్మ ఒక వ్యక్తిలో ఎప్పటి నుంచి ఉన్నాడు, వెళ్ళిపోయాడు అని అంటే ఉండాలి. అయితే ఎప్పటి నుంచి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి లేఖనాల ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. ఇక్కడ బాలుని హృదయం గురించి రాయబడింది. ఈ బాలుని హృదయంలో మూఢత్వము అనే ఒక స్వభావము బాలుని హృదయంలో ఉంటుంది. ఆ స్వభావము ఎప్పటి నుంచి ఉంటుంది, స్వాభావికంగా వస్తుంది అని రాయబడింది. అంటే బై నేచర్, లేకపోతే బై బర్త్. స్వాభావికంగా అంటే సహజ సిద్ధంగానే మూఢత్వము అనే ఒక స్వభావము బాలుని హృదయములో పుట్టుకతోనే వస్తుంది అనే కదా దాని అర్థం కదండి. హృదయములో ఉంటుంది ఈ మూఢత్వపు స్వభావము. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని నేర్చుకుంటూ వస్తున్నాం, రూట్ను డీల్ చేయడానికి. హృదయములో ఉన్న ఆ చేదైన వేరుని, హృదయములో మనకు మొదటి నుంచి వచ్చిన ఆ పాత పురుషుణ్ణి, పాపపు స్వభావాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. హృదయాన్ని డీల్ చేయడానికి ఆయన వచ్చాడు. బై బర్త్ స్వాభావికంగానే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో మూఢత్వము అనే ఒక లక్షణము స్వభావ సిద్ధంగా ఉంటుంది. మూఢత్వము అని అంటే ఫూలిష్నెస్ కదా, ఇంగ్లీష్లో ఫూలిష్నెస్ అని రాయబడింది. అన్వైజ్, తెలివి తక్కువగా ప్రవర్తించడం. అంటే అవునంటే కాదనడము, కాదంటే అవుననడం. ఏదైనా చెప్పిన మాటకు వెంటనే స్పందించకుండా దానికి ఆపోజిట్గా ఆలోచన చేయడం అన్నమాట. ఈ పని చేయంటే ఈ పని చేయం, ఈ వద్దు అని అంటే ఆ పని చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది, ఏతేను తోటలో నుంచి వచ్చింది. దేవుడు తినొద్దన్నాడు, తిన్నారు. ఇది మూఢత్వము అని అంటే ఈ స్వభావము సహజ సిద్ధంగానే బై బర్త్
బాలునికి చిన్నప్పటి నుంచే స్వభావ సిద్ధంగా వస్తుంది. అయితే తర్వాత మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. శిక్షాదండం అంటే రాడ్ ఆఫ్ కరెక్షన్ అని రాయబడింది, అంటే డిసిప్లిన్. ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి కూడా డిసిప్లిన్ చేస్తూ ఉన్నప్పుడు, సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మూఢత్వము పోవాలి అని అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేయాలి. అవసరమైతే దండించే ప్రయత్నం చేయాలి, గద్దించే ప్రయత్నం చేయాలి, ఒక దెబ్బ వేసే ప్రయత్నం చేయాలి. ఎందుకు వేయాలి? దేనిని? మూఢత్వాన్ని దేనిలో నుండి? హృదయములోనున్న ఆ మూఢత్వము తోలివేయబడుతుంది అని రాయబడింది. తోలివేయబడుతుంది కదా. తోలివేయును. దేనిని తోలివేస్తామండి మనం సహజంగా? తోలివేయము అని అంటే కుర్చీని తోలివేయము అని అనలేం, ఆ సోఫాను తోలివేయము అని అనలేం. దేనిని తోలివేయము అని అంటాం? చలనం ఉన్నది, జీవం ఉన్నది కదా. జీవమున్న దానిని తోలివేయము అని అంటాం. ఆ కుక్కను తోలేయండి అంటాం, ఆ బర్రెను తోలివేయము అని అంటాం. ఇక్కడ హృదయములో ఒక మూఢత్వం ఉంది. ఈ మూఢత్వాన్ని తోలివేయాలి అని అంటే దానికి ఏముంది అని అర్థమవుతుంది మనకి. ఈ మూఢత్వపు స్వభావానికి ఏముంది? జీవముంది, చలనం ఉంది. అంటే అది ఒక స్పిరిట్ అనేది అర్థమవుతుందిగా. ఈ స్పిరిట్, ఈ అపవిత్రాత్మ చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యక్తిలో స్వభావ సిద్ధంగానే ఒక వ్యక్తిలో ఉంటుంది. బై బర్త్, మనకు తెలిసినా తెలియకపోయినా, అంగీకరించకపోయినా వాక్యానుసారంగా ఇది సత్యము. మనం లేఖనాల ఆధారంగానే అన్నీ ఇప్పటి వరకు కూడా మీకు ఏది చెప్పినా లేఖనాలలో నుంచే చూపించే ప్రయత్నం చేశాను. ఏది లేఖనాలు లేకుండా ఏ విషయం చెప్పట్లా. మనకు ఒక కోణము ఒక్కొక్కసారి చాలా అర్థమవుతుంది, ఒక కోణాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఒక విషయం మాత్రమే, మనకు అర్థమైన విషయంలో మాత్రమే వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, రెండు సత్యమే. అయితే ఈ రెండిట్లో నేనేం చేయాలి అనేది గ్రహించుకుంటూ వెళ్ళాలి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ 21 రోజుల్లో. ప్రతి వ్యక్తి జీవితంలో, నీలో, నాలో, మనలో స్వభావ సిద్ధంగా పుట్టుకతోనే ఒక అపవిత్రాత్మ ఉంటుంది. దానిని తోలివేయాలి అని అంటే చిన్నప్పటి నుంచే. అందుకు 6వ వచనంలో కూడా చూస్తాం, 22వ అధ్యాయం ఇదే ప్రావర్బ్స్లో 6వ వచనంలో ఏమని రాయబడింది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది చిన్నపిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు అనుకుంటాం, కానే కాదు. అందరికీ, అన్ని వయస్సుల వారికి బాలుడు అనే మాట రాయబడింది, పెద్దవాడు అనే మాట కూడా రాయబడింది కదా. పెద్దవాడు మీద ఫుట్ నోట్ ఏమనుంది? పెద్దవాడు అన్నప్పుడు ఫుట్ నోట్ 1 ఉంటే కింద వృద్ధుడైనప్పుడు. ఈ వచనము చిన్నపిల్లలకు కాదు, సండే స్కూల్ పిల్లలకు కాదు, సండే స్కూల్ పిల్లల నుంచి వృద్ధాప్యంలోకి వచ్చే వారందరికీ కూడా ఏమని చెప్తుంది వాక్యము? నడిపించవలసిన ఒక మార్గం ఉంది. మన ముందర అనేక మార్గాలు ఉంటాయి, అనేక మార్గాలు, వెళ్ళవలసిన మార్గాలు, మన ఆలోచన చొప్పున వెళ్ళే మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట నడవవలసిన అంటే ఒకటే మార్గం ఉంది. నడవవలసిన, వెళ్ళవలసిన మార్గం ఒకటే, జీవించవలసిన మార్గం ఒకటే. అనేక మార్గాలు రావచ్చు మన ముందుకి, అనేక ఆలోచనలు రావచ్చు, అనేక సమాధానాలు మనం అనుకున్నట్టుగా ఉండొచ్చు. కానీ అందులో ఒకటే సమాధానం ఉంటుంది, ఒకటే మార్గం ఉంటుంది, ఒకటే జీవించవలసిన విధానం ఉంటుంది. ఆ బాలుని చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెంచుతూ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మూఢత్వపు స్వభావము, మూఢత్వాన్ని కలిగించే అపవిత్ర ఆత్మను మనము బయటికి తోలివేసే అవకాశం ఉంది. చిన్నప్పుడే దేవుడు ఒక మార్గాన్ని మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేయకపోతే ఏమవుతుంది? ఆ అపవిత్ర ఆత్మ ఆ బిడ్డతో పాటుగా ఎదుగుతుంది. ఆ బిడ్డ పెరిగినప్పుడు, పెద్దవాడైనప్పుడు ఎదుగుతూ ఉంది. ఆ మూఢత్వపు స్వభావం ఏమైపోతుంది? పాతుకుపోతుంది, ఫలాలు ఇస్తుంది కదా.
అందుకనే దీన్ని బట్టి ఒక సామెత కూడా ఉంది కదా లోకంలో, మొక్కై వంగనిది మానై వంగుతుందా. చిన్నప్పటి నుంచే చేయవలసిన పనులు, చిన్న పిల్లవాడికి నేర్పించవలసిన మార్గము దేవుడు మన ముందుకి తీసుకొని వచ్చాడు. ఒక సొల్యూషన్ని కూడా ఆయన మన ముందు పెట్టాడు. లేకపోతే పెద్దగా అయిన తర్వాత ఈ అపవిత్రాత్మ భయంకరమైన పనులు చేసే అవకాశం ఉంది. దేవుని చిత్తములో నుంచి తప్పించే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఎప్పటి నుంచి వాడు పని చేస్తున్నాడో చూడండి. వాడి వర్క్, అపవాది యొక్క పని ఎంత డెడికేటెడ్గా ఉంది. 24/7 ఏ అవకాశాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లా. చిన్నప్పటి నుంచి కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తోలివేయాలి అని అంటే డిసిప్లిన్ కావాలి, రాడ్ ఆఫ్ కరెక్షన్ కావాలి, వాక్యం కావాలి, మనల్ని సరిచేసే వాక్యం ఒకటి కావాలి, మార్గం ఒకటి కావాలి మనకి. అది దేవుని వాక్యమే కదా, దేవుని మాటలే, దేవుని మార్గమే. నడవవలసినది, వెళ్ళవలసినది ఒకే ఒక మార్గము మన ముందుంది. ఇదే మాటలు 23వ ప్రావర్బ్స్లోనే 23వ సామెతల గ్రంథము 23:13 నీ బాలురను శిక్షించుట మానుకొనుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. పాతాళమునకు పోకుండా తప్పించబడాలి మన పిల్లలు. ఎప్పటి నుంచి వాడు పనిచేస్తున్నాడు, వాడి ఉద్దేశం ఏంటి? చిన్నప్పటి నుంచి కూడా దేవుని చిత్తములో నుండి తప్పించేలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పాతాళానికి, నరకానికి తీసుకువెళ్ళడం అనేది వాడి ముఖ్యమైన ఉద్దేశం. అలాంటప్పుడు చేయవలసిన పని చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ చేయాలి. అలా లేకుండా ఎదిగితే అదిగో మనం 20 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 43వ వచనానికి వచ్చినట్టుగా ఉంటుంది. పెద్దగా అయ్యేంత వరకు కూడా వాడు అలాగే ఉండి రక్షణలోకి రాకుండా చేస్తాడు, దేవుని సువార్తను వినకుండా చేస్తాడు. అదే చిన్నప్పటి నుంచి ఒక మార్గంలో నడిపిస్తే వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గంలో నుంచి తొలగిపోడు, దేవుని చిత్తములో నుంచి తప్పిపోడు. అది జరగకపోతే ఇది జరుగుతుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిలో, నీలో, నాలో క్రీస్తు వారిని అంగీకరించినంత వరకు వాడు మనలో ఉన్నాడు, అంగీకరించినంత వరకు వాడు ఉంటాడు. అంగీకరించినంత వరకు మన జీవితంలో వాడు పనిచేస్తూనే ఉంటాడు. క్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్టిజం తీసుకోనంత వరకు, క్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించినంత వరకు వాడు పనిచేస్తూనే వాడు ఉంటాడు. అదే కదా చూసామో, వాడు బయటికి వెళ్ళిపోయాడంటే ఎప్పుడు వెళ్ళిపోయాడు? నాలో వాక్యం వచ్చి చేరినప్పుడు వాడు బయటికి వెళ్ళిపోయాడు. క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు వాడు బయటికి వెళ్ళిపోయాడు. అంతవరకు వాడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాడు. వాడు వెళ్ళడు, సొంత ఇంటిగా చేసుకొని నివాసం చేస్తాడు. అది నా ఇల్లు అంటున్నాడు. ఆలోచన చేద్దాం. ఇది మన జీవితంలో, క్రైస్తవ జీవితంలోనే, విశ్వాసి జీవితంలోనే జరుగుతున్న విషయాలు. వాడు ఒకవేళ వాడు ఏ విధంగా పనిచేస్తాడు, లేఖనాలలో ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అంటే వాటి గురించి సందర్భం వచ్చింది కాబట్టి దానిని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని సందర్భం వచ్చింది కాబట్టి ఇది నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకు కొంచెం ఎక్కుతుంది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి దానిని కూడా కొన్ని 2-3 వచనాలను చూసే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలలో ఒక సందర్భాన్ని కనపడుతుంది. అక్కడ క్రీస్తు వారు రూపాంతర కొండను దిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ శిష్యులందరూ ఎవరితోనో వాదిస్తూ ఉన్నారు. అక్కడ ఒక గ్రూప్ వాళ్ళు అందరూ వాళ్ళని మాట్లాడుకుంటున్నారు. ఒక డిస్కషన్ జరుగుతుంది, వాదించుకుంటున్నారు. క్రీస్తు వారు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చి 17వ వచనంలో అంటాడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కుని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టమని నేను నీ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అని మాట్లాడుతున్నాడు. ఒక యవ్వనస్తుని, ఒక కుమారుణ్ణి
ఏం పట్టింది? మూగ దయ్యం పట్టింది. యాక్చువల్గా మూగ దయ్యం అనే విషయం ఆ వ్యక్తికి తెలుసు, కానీ మూగ దయ్యం కాదు అది. మూగ దయ్యము, చెవిటి దయ్యము. ఇదే సందర్భంలో మనం 25వ వచనంలో మధ్యలో ఈ మాట చూస్తాం. క్రీస్తు వారు దానిని గద్దిస్తున్నాడు. ఏమని? మూగవైన చెవిటి దయ్యమా అని గద్దిస్తున్నాడు. మూగ దయ్యము, చెవిటి దయ్యము. ఆ వ్యక్తి ఏదన్నా వినాలంటే విననివ్వదు, ఏదన్నా మంచి విషయాలు లేకపోతే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడనివ్వదు. అంటే దయ్యాలలో మూగది, చెవిటిది అట్లాంటివి ఏమి ఉండవు కదా. దానికి ఎందుకు వచ్చింది ఆ పేరు అని అంటే, ఆ వ్యక్తిని ఆ విధంగా ప్రవర్తించేలా చేస్తుంది, ఏమీ వినకుండా చేస్తుంది, ఏం మాట్లాడకుండా చేస్తుంది. ఆ ప్రవర్తనను బట్టి దానికి ఆ పేరు ఉంటుంది కదండి. ఆ వ్యక్తి ఏది వినకుండా, చిన్నప్పటి నుంచి వినకుండా చేస్తుంది అపవాది, అపవిత్రాత్మ. ఇక్కడ ఈ వ్యక్తిలో ఎవరున్నారు? మూగది, చెవిటి దయ్యం ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఉంది అన్న విషయం కూడా ఇక్కడ రాయబడింది. ఈ సందర్భం తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్తున్నాను, లేకపోతే చాలా లేట్ అవుతుంది. 21వ వచనంలో క్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు క్రీస్తు వారిని చూడంగానే, అది మూగ దయ్యము, చెవిటి దయ్యం మాట్లాడలే, అంటే వినపడదు కదా, వినపడేలా చేస్తుంది. కానీ చూపు ఉంది కదా వాడికి. క్రీస్తు వారిని చూడంగానే అది విలవిలలాడుతూ కొట్టుకొని అక్కడ పడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఎప్పటి నుంచి ఉంది అని ఆయన అడుగుతూ ఉన్నాడు. 21వ వచనంలో, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే. ఎప్పటి నుంచి ఉంది? బాల్యము నుండియే, చిన్నప్పటి నుంచే ఒక వ్యక్తిలో ఇది ఉంటుంది. లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం వలన మనము ఎంత జాగ్రత్త పడాలి, ఎంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మన ఆత్మీయ జీవితం అని అంటేనే కనిపించనిది కదా. ఆత్మీయ జీవితం అంటేనే ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మలోకము కనిపించనిది, పరలోకము కనిపించనిది. రెండు రాజ్యాలు మన జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి సాతాను రాజ్యము, ఒకటి దేవుని రాజ్యము. ఈ రెండు పని చేస్తూనే ఉంటాయి మన జీవితంలో. చిన్నప్పటి నుంచి కూడా వాడు పనిచేస్తూనే ఉన్నాడు ఈ వ్యక్తి జీవితంలో, చిన్నప్పటి నుంచే. అయితే ఈ అపవిత్రాత్మ యొక్క పని ఏంటి, దాని నేచర్ కూడా రాయబడింది కదా. అది 17వ వచనంలోనే చూద్దాం, 18వ వచనంలో చూస్తాను. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. ఎప్పుడు వాడిలో ప్రవేశించినా, ఎప్పుడు పనిచేసే విధంగా, ఎప్పుడు పనిచేస్తుంది అని అంటే పని చేస్తున్నప్పుడు వాడి పరిస్థితి ఏంటంటే పడిపోతాడు. అక్కడ పడిపోతుంటాడు. రోడ్డు మీద వెళ్తున్నాడంటే పడిపోతాడు. అది బస్సు వస్తుందా, ఏమన్నా వస్తుందా, ఏ వెహికల్, దానికి సంబంధంలా. వాడి ఉద్దేశము నాశనం చేయాలి కదా. అపవిత్రాత్మ ఉద్దేశము, అపవాది ఉద్దేశం నాశనం చేయాలి. నురుగు కాల్చుకొని పడిపోతాడు. వానికి కాన్సన్ట్రేషన్, వానికి హోష్లో ఉండడు. తర్వాత ఇంకా ఏం చేస్తుంది అని అంటున్నాడు 22వ వచనంలో, అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును. ఏం చేస్తుంది? అగ్నిలో పాడేసే ప్రయత్నం. అంటే నీళ్ళలో పాడేస్తుంది. నీళ్ళు కనబడితే ఏదన్నా ఒక చెరువు, ఒక కొలను, ఎక్కడైనా వెళ్తూ ఉన్నాడు అనుకో, గబక్కన పోయి నీళ్ళలో పడుతూ ఉంటాడు. అగ్ని కనబడితే అగ్నిలో దూకేస్తూ ఉంటాడు. ఎలాంటి స్వభావమో చూస్తాం. దాని స్వభావం ఏంటి? ఒక వ్యక్తిలో ఒకవేళ అపవిత్రాత్మ ఉన్నట్లయితే ఎంత భయంకరంగా ఆ వ్యక్తి జీవితం ఉంటుంది. ఆ వ్యక్తిని ఏ విధము చేతనైనను నాశనం చేయాలి. ఆ వ్యక్తిని ఏ విధం చేతనైనను దేవుని చిత్తములో నుండి తప్పించేసేయాలి. ఇది వాడు మొదటి నుంచి కూడా వాడి ఆలోచన, వాడి ప్రణాళిక, చివరి దినం వరకు కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంత భయంకరంగా ఒక వ్యక్తి జీవితం ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఇంకోటి కూడా చూస్తాం కదా, గెరాసీనులో మార్క్స్ వార్తలోని 5వ అధ్యాయంలో చూస్తాం. సమాధులలో ఒకడున్నాడు. వాడు తనంతకు తాను హింసించుకుంటున్నాడు. సంఖ్యలు కట్టేస్తే వాటిని తెంచేసుకుంటున్నాడు. ఎవరు బంధించలేకపోతున్నారు ఆ వ్యక్తిని. సేన అనే దయ్యం పట్టినవాడు తనను తాను హింసించుకుంటున్నాడు. తనను తాను ఏం చేసుకుంటున్నాడు? కొట్టుకుంటున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, లేకపోతే హింసించుకుంటూ రక్తాలు కారుతూ ఉన్నాయి. సమాధులలో నివాసం చేస్తున్నాడు.
ఈ రెండు సందర్భాలని కదా ఎక్కడ చూసినా కానీ క్రీస్తు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఆ దయ్యము ఆ వ్యక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అపవిత్ర ఆత్మలు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాయి. ఆయన వద్దకు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డారు. కొంతమంది ఏ విధంగా స్వస్థపరచబడ్డారు? ఆయన స్వస్థతను దయచేసినప్పుడు వాళ్ళలో నుంచి దయ్యాలు వెళ్ళిపోయి స్వస్థపరచబడ్డారు అని రాయబడింది. కొంతమందిని దయ్యాలను వెళ్ళగొట్టి దయ్యాలు వాళ్ళ నుంచి వెళ్ళిపోయాయి అని కూడా రాయబడింది కదా. కొన్ని రోగాలకు దయ్యాలు కారణం అనే విషయం కూడా మనం నేర్చుకున్నాం. ఆలోచన చేద్దాం. ఒక అపవిత్రాత్మ మనలో నుంచి పోవాలంటే క్రీస్తు వారు మనలో ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. దేవుని వాక్యము మనలో ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. ఆయన జీవము మనలో ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. లేకపోతే మనలో ఒకవేళ ఆ అవకాశం ఉందంటే ఏం చేస్తాడు వాడు? దేవుని చిత్తములో నుండి తప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది క్రీస్తు వారు ఉన్న సమయంలో కదా. క్రీస్తు వారిని ఇంకా వీరు అంగీకరించక, లేకపోతే ఇంకా తెలియని వాళ్ళు అని అనుకుందాం. క్రీస్తు వారిని అంగీకరించిన వారి జీవితంలో కూడా దయాలు పనిచేస్తూ ఉంటాయి కదా. అవి చాలా ప్రొఫెషనల్ దయాలు అనుకోవచ్చు, చాలా డీసెంట్ దయాలు. ఇవి చాలా వైలెంట్గా ఉన్నాయి కదా. వాళ్ళని ఎంతగా హింసిస్తున్నాయో, ఎంతగా బాధ పెడుతున్నాయో మనం చూసాం. చాలా వైలెంట్గా ప్రవర్తిస్తున్నాయి. అవి డీసెంట్గా ప్రవర్తించే దయాలు కూడా ఉన్నాయి కదా. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 16వ అధ్యాయము 21 నుంచి చూస్తే అక్కడ క్రీస్తు వారు శిష్యులకు చెప్తూ ఉన్నారు, నేను అనేక హింసలు పొంది నేను అప్పగించబోతున్నాను అని చెప్పేసి. అది కంపల్సరీ జరుగుతుంది. ఇది ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయటం మొదలుపెట్టగా చెప్తూ ఉన్నాడు. నన్ను హింసించబోతున్నారు, నన్ను హింసిస్తున్నారు అని తన విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మనకు తెలుసు ఎవరు? పేతురు గారు. ఆయన చేయి పట్టుకొని 22వ వచనంలో, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. ఏం చేస్తున్నాడు పేతురు గారు? అంత వైలెంట్గా ప్రవర్తించట్లా. అది నీకు అంటే నిజమే మాట్లాడినట్టు ఉంటుంది కదా, సత్యమే మాట్లాడినట్టుంది. అయ్యా నువ్వు దేవుని కుమారుడు, అది ఎలా సాధ్యమవుతుంది నీకు? ఆ హింసించే వాళ్ళు ఎంత ధైర్యంగా వాళ్ళు మిమ్మల్ని హింసించగలరు? అది అసాధ్యము, అసలు అది జరగదు, అలా జరగకుండా ఉండునుగాక అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. అందుకు ఏమన్నారు ఆయన? క్రీస్తు వారు అందుకు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. పేతురు గద్దిస్తున్నాడు. అయ్యా చేయి పట్టుకొని, అయ్యా ఇది నీకు దూరం అవ్వాలి, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు హింసింపబడకూడదు అని చేయి పట్టుకొని గద్దిస్తున్నప్పుడు, చేయి పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు వారు పేతురు వైపు చూసి ఏమంటున్నాడు? పేతురుని సాతానా. ఎవరు పేతురు? పేతురు గారికి ఒక వాగ్దానం చేయబడింది. పేతురు గారి మీద సంఘాన్ని కడతాను, పాతాళ లోక వాగ్దానం చేశారు. ఎన్నో అద్భుతాలు చేశాడు. దయ్యాలను వెళ్ళగొట్టిన పేతురు గారు. శిష్యులందరూ కూడా చేశారు, అద్భుత కార్యాలు చేశారు. కానీ ఆ వ్యక్తిలో ఎవరు ప్రవేశించారు? సాతాను ఉన్నాడా? ఖచ్చితంగా ఉంటాడండి. మనం రక్షించబడ్డాములే, మనలోకి అపవిత్రాత్మలు రావులే అనుకోవడానికి ఖచ్చితంగా అవకాశం లేదు. శిష్యులలోనే సాతాను ప్రవేశించాడు. క్రీస్తు వారు ఏమంటున్నాడు? దాని ఉద్దేశం ఏంటి కూడా మాట్లాడుతున్నాడు అక్కడ. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. ఏం చేస్తాడు? ఏ తలంపులు ఉన్నాయి సాతానికి? సాతానా నీ ఉద్దేశం ఏంటంటే మనుషుల గురించి నువ్వు ఆలోచన చేస్తావు. వాడి ఉద్దేశం అంతా అదే. నీ గురించి, నా గురించి, మనుషుల గురించి చాలా చక్కగా కేర్ తీసుకుంటాడు వాడు. చక్కగా నడిపిస్తాడు. ఇదిగో ఈ పని చేయి, నువ్వు ఆశీర్వదించబడతావు, ఈ మార్గంలో వెళ్ళు, నీ స్నేహితుల దగ్గర కలిసి ఒకసారి మాట్లాడుకొని డిస్కస్ చేయి, నువ్వు ఎలా వెళ్ళాలో వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఆలోచన చెప్తారు. ఈ బిజినెస్ చేయి, వాళ్ళ ఆలోచన చెప్తారు, నువ్వు సక్సెస్ అవుతావు. సరే వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఒకసారి సినిమాకి వెళ్ళొచ్చుగా. ఎవరి గురించి మాట్లాడతాడు? మనుషుల సంగతులను. మనిషి గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాడు.
మంచిగా చెప్తాడు, మంచి ఆలోచనలు చెప్తాడు, మంచి మార్గంలో వెళ్ళే విధంగా సలహాలు ఇస్తుంటాడు. మనిషి ఆశీర్వదించబడేలా ఆ మార్గాలను కూడా బోధిస్తుంటాడు. మనిషి క్షేమాన్ని కోరుకుంటాడు. వాడు లోకపరంగా లోకంలో ఆశీర్వదించబడే విధంగా కోరుకుంటాడు, క్షేమాన్ని కోరుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లా. దేవుడు మనిషి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ విషయం ఆలోచించట్లా. ఈ రక్షణ కార్యము జరగవలసి ఉన్నది, నేను హింసించబడవలసి ఉన్నది, నేను మరణించవలసి ఉన్నది, ఇది ఖచ్చితంగా జరగవలసి ఉన్నది. ఈ విషయం నీకు అర్థం కావట్లే. ఇది జరిగితే రక్షణ వస్తుందని నీకు తెలుసు కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తు వారు గద్దించారు అపవాదిని. మన జీవితాలలో జరుగుతున్న పరిస్థితులవే. దేవుని చిత్తంలో నుంచి ఏ విధము చేతనైనను దూరంగా వెళ్ళిపోవాలి. ఏ విధం చేతనైనను అది మనుషుల సంగతులను ఆలోచిస్తుంది, దేవుని సంగతులను ఆలోచించకుండా చేస్తుంది, దేవుని ప్రణాళిక తెలుసుకోకుండా చేస్తుంది, దేవుని మార్గాలు అర్థం కాకుండా చేస్తుంది కదా. తర్వాత మన ఇస్కరియోతు యూదాల్లో కూడా ఆడు ప్రవేశిస్తాడు. ఎక్కడ రాస్తే 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలోనే, తర్వాత ఎక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదాల్లో సాతాను ప్రవేశించను అని రాయబడింది. ఇస్కరియోతు యూదా కూడా అద్భుతాలు చేశాడుగా, బాప్టిజం తీసుకున్నాడుగా, శిష్యుడేగా, అద్భుతాలు చేశాడు. ఇస్కరియోతు యూదాలో కూడా వాడు ప్రవేశించాడు, సాతాను ప్రవేశించను. ఎందుకు ప్రవేశించాడు? బలహీనతను బట్టి. ఏం బలహీనత ఉంది? డబ్బు గురించి బలహీనత, లోకం గురించి బలహీనత. ఏ బలహీనత మనలో ఉందో ఆ బలహీనతను ఆధారం చేసుకొని అపవిత్రాత్మ మనలో ప్రవేశిస్తాడు. ఏ బలహీనత ఉందో మనకు ఖచ్చితంగా తెలుసు, మనకి. ఆ బలహీనతను ఆధారం చేసుకొని వాడు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. 8 దయ్యాలు వస్తాయి. ఇక ఎన్నటికీ కూడా మనము దేవుని చిత్తంలో వెళ్ళకుండా చేస్తూ ఉంటాడు. నేను లేఖనాలను మాత్రమే మీకు చూపిస్తున్నాను, వేరే విషయాలు చెప్పట్లా. సత్యమా కాదా అనే విషయాలను మనము ఎవరంతకు వారము గ్రహించాలి. ఈ చివరి దినాల్లో నేను తప్పిపోతున్నానేమో, ఈ లోకంలోని విషయాల గురించి శ్రద్ధ తీసుకుంటున్నానేమో, అది నేను చేస్తుంది కాదు. లోపల నుంచి వాడు మనకి ఒక ఆలోచన ఇస్తూ ఉంటాడు. నాకు ఎక్కడైతే ఆశలు ఉన్నాయో, ఇది నేను ఎక్కడైతే ఇష్టపడుతున్నానో, ఏ మార్గాన్ని ఇష్టపడే ప్రయత్నం చేస్తున్నానో అది వాడికి ముందుగానే తెలిసిపోతుంది. లోపల ఉంటాడుగా, కాపురం చేస్తున్నాడుగా లోపల. మనం ఇచ్చిన బలహీనతను బట్టి, ఏ బలహీనత అయినా కావచ్చు, అది లోకంలోని ఏ బలహీనత అయినా కావచ్చు, దేవుని లక్షణాలు కాకుండా ఆ బలహీనతను ఆధారం చేసుకొని వాడు లోపల ప్రవేశిస్తాడు. ఇస్కరియోతు యూదాలో ఏ విధంగా అయితే డబ్బు గురించి తనకు వ్యామోహం ఉందో ఆ బలహీనతను ఆధారం చేసుకొని వాడు ప్రవేశించి కేవలం 30 వెండి నాణాలకు క్రీస్తు వారును అమ్మేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే, దేవుని వాక్యాన్ని ఎప్పుడు మన హృదయంలో నింపుకునే ప్రయత్నం చేయకపోతే, మన హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోకపోతే, ఖచ్చితంగా మన హృదయంలో వాడు ప్రవేశించి మనల్ని దేవుని చిత్తంలో నుంచి తప్పించే ప్రయత్నము ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నేను ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా నేను నూతన సృష్టిని అని తెలుసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను అని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు వారు ఈ లోకంలోకి నా కొరకు వచ్చి నన్ను తప్పించడానికి, నరకం నుండి తప్పించడానికి ఆయన నా కొరకు మరణించాడు. ఆయన నిజరక్షకుడిగా నాకున్నాడు. నేను ఆయనను వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాను అనే విషయం నాకెప్పుడు జ్ఞాపకం ఉండాలి. లేకపోతే ఒక చిన్న అవకాశం ఇచ్చామనంటే వాడు మనలో ప్రవేశించే అవకాశం ఉంది. విశ్వాసులమైనప్పటికీ, క్రైస్తవులమైనప్పటికీ, సంఘానికి వెళ్తున్నప్పటికీ, ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ మనలో ఖచ్చితంగా బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనత ఏదో నీకు తెలుసు, నాకు తెలుసు, మనకు తెలుసు, ఎవరంతకు వారికి తెలుసు. ఒకరి మార్గాలు యథార్థంగా ఉంటాయంటే వాడికి నేను చేసేది కరెక్టేలే అనుకుంటూ ఉంటాడు, కరెక్టే అనేలా చేస్తూ ఉంటాడు లోపల.
మంచి ఆలోచన చెప్పినట్టుగానే ఉంటాడు. ఇందాక చూసాం కదా, మనుషుల సంగతులను ఆలోచిస్తుంటాడు. మనకు వస్తున్న ఆలోచన ఇది సరైనదే కదా, నేను వెళ్ళేది నేను చేసింది సరైనదే కదా, మంచి మాటలే మాట్లాడాను కదా, మంచి ఉద్దేశమే కలిగి ఉన్నాను కదా అని ఒకని ఆలోచన అది, ఆ వ్యక్తి ఆలోచన అది. ఆ వ్యక్తి ఆలోచన కాదు కావాల్సింది, ఈ మార్గము దేవునికి ఇష్టమా కాదా అనేది కావాలా. యథార్థంగానే ఉంటుంది, కానీ అది చివరికి ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మరణానికి తీసుకువెళ్తుంది. ఆలోచనలు చక్కగానే వాడికి మంచిగానే కనిపిస్తాయి, చేస్తున్న పనులు చక్కగానే ఉంటాయి, నా నిర్ణయాలు సరైనవి అనుకుంటూ ఉంటాడు. నా నిర్ణయాలు దేవుని నిర్ణయం కాదు, నా జీవితంలో దేవుని నిర్ణయం కాదు, నా జీవితంలో దేవుని నడిపింపు కాదు, దేవుని మార్గాలు కాదు, నా మార్గాలు, నా నిర్ణయాలు, నా ఉద్దేశము, నా చిత్తము యథార్థంగానే ఉంటుంది. ఎందుకు? నేను తీసుకున్నాను కాబట్టి, నేను ఆలోచన చేస్తున్నాను కాబట్టి అది చక్కగానే ఉంటుంది. దానికి ఎవరన్నా వ్యతిరేకంగా ఇది తప్పు అని చెప్తే వాళ్ళకి ఏమని చెప్తావు? నేను బాగుపడడము లేకపోతే నేను మంచిగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి కదండి. నా ఆలోచన చేస్తున్నానా, దేవుని ఆలోచనను నేను చేసే ప్రయత్నం చేస్తున్నానా, దేవుని మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నానా? ఖచ్చితంగా ఆయన మార్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు? మన ఆలోచనలు చాలా మితమైనవి, మన జ్ఞానము మితమైనది. మనకున్న బలహీనతను బట్టి మనం అవకాశం ఇస్తే మనకంటే బలవంతుడు వాడు, మనకంటే జ్ఞానవంతుడు వాడు. ఎంత ఈజీగా మనల్ని తప్పించాలో, ఎంత సులువుగా మనల్ని తప్పించాలో వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడు బయటికి వెళ్ళిపోవాలి అని అంటే నేను ఆత్మీయ క్రమశిక్షణను ఖచ్చితంగా కలిగి ఉండాలి. డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని ఎప్పుడూ నేను నింపుకుంటూ ఉండాలి. శ్రద్ధగా, ఆసక్తితో వాక్యాన్ని వినాలి. ప్రార్థనలో ఆయన ఏదైనా నాతో మాట్లాడతాడేమో ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధపడుతూ ఉండాలి. విన్నాము అనంటే జీవించే ప్రయత్నం చేయాలి. ఇది చేస్తూ ఉండాలి. ఒకవేళ అలా చేయకపోతే మనల్ని తిరిగి సరిచేయడము అసాధ్యము. ఆ విషయము ఇదొక చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం. 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4 నుంచి చూస్తాను, 4 నుంచి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎవరు? ఆయనను రుచి చూసి తెలుసుకున్నవారు అని అర్థం. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత కదా, వాళ్ళు తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టివానిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎంత కష్టమైపోతుంది తర్వాత. మన దృష్టికి వచ్చినప్పుడు, మనకు తెలిసినప్పుడు, మనము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సెన్స్ చేస్తున్నప్పుడు, వార్నింగ్ ఇస్తున్నప్పుడు వెంటనే సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలా కాకుండా నేను తప్పిపోయే ప్రయత్నం ఒక్కసారి చేశానా అది మెల్లగా తప్పిపోయినట్టుగా కనపడదు. 2 మార్గాలు ఒకేలా వెళ్తున్నట్టు ఉంటాయి, కానీ చిన్న డైవర్షనే ఇస్తాడు వాడు. అలాగే నేను మంచిగానే వెళ్తున్నా అని అనుకుంటున్నాడు, కానీ అది ఎక్కడికో తీసుకువెళ్తుంది. అది మనము వెనక్కి తిరిగి చూసుకునేసరికి క్రీస్తు మార్గాన్ని తప్పిపోయి చాలా కాలమై ఉంటుంది. మనకు తెలియదు, మనకున్న బలహీనతను బట్టి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నూతన పరచుట అసాధ్యము. వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఎంతో దూరం ప్రయాణం చేసి ఉంటాం, మళ్ళీ రావాలి మొదటికి, మళ్ళీ వచ్చి మళ్ళీ ఆయన మార్గాల్లో వెళ్ళడం అనేది ఎంత కష్టమైన పని. దానిని ఒక చిన్న ఉపమానంతో పోలుస్తున్నాడు. ఎట్లనగా 7వ వచనంలో, భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగులను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఎట్లనగా ఎందుకు అసాధ్యమవుతుంది అని అంటే, దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షాన్ని కురిపించినప్పుడు ఒక పొలము ఎవని కొరకు వ్యవసాయము చేయబడెనో అని రాయబడింది. అంటే
ఆ పొలాన్ని వ్యవసాయం చేసుకోవడానికి ఇష్టపడిన వాడు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ పొలాన్ని దున్నడానికి ఇష్టపడినవాడు, ఆ పొలంలో ఉన్న ముళ్ళ పొదలు గచ్చ పొదలు తీసివేసుకోవడానికి, రాళ్ళు రప్పలు తీసివేసుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో, వ్యవసాయం చేయడం అంటే అదే కదా, దున్నుతున్నప్పుడు దాంట్లో నుంచి రాళ్ళు బయటకు వస్తూ ఉంటాయి, మట్టి పడలు వస్తూ ఉంటాయి, చెత్త చెదారం వస్తుంది, దీనంతటిని తీసివేసుకోవాలి. వ్యవసాయం చేయబడిన వాడి కొరకు ఆ పొలము ఏం చేస్తుందంట? మంచి పంటనిస్తుంది. వ్యవసాయం చేసుకోవడానికి ఇష్టపడినవాడు కదండి. వర్షం పడుతుంది, వర్షం ఇచ్చేవాడు ఆయన, మన చేతుల్లో లేదు. ఆయన వర్షం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. తరచుగా కురియు వర్షము, ఆ వర్షాన్ని కురిపించేవాడు ఆయన. ఆ సమయాన్ని చూసి వర్షం పడుతున్నప్పుడు ఆ రైతు చేయాల్సిన పని, ఆ విశ్వాసి చేయాల్సిన పని, తన హృదయాన్ని దున్నుకోవడానికి ప్రయత్నం చేయాలి. తన హృదయంలో ఉన్న చెత్త చెదారము తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇష్టపడితే, తన తప్పులు సరిచేసుకోవడానికి ఇష్టపడితే, పరిశుద్ధాత్మ దేవుని వాక్యము మన హృదయంలో సంధిస్తున్నప్పుడు, నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మంచి పంటనిస్తుంది. హల్లెలూయా. మంచి పంటనిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది, దేవుని ఆశీర్వాదాలు అక్కడ చూస్తాం. ఒకవేళ అక్కడ ముళ్ళ పొదలు, ఏమైనా ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అంటే అర్థం ఎందుకు పెరుగుతాయి? వర్షం పడుతుంది కానీ ముళ్ళ పొదలు పెరిగాయి, గచ్చ పొదలు పెరిగాయి. ఎందుకు పెరుగుతాయి అవి? వ్యవసాయం చేయబల్ల, ఆ పొలము వ్యవసాయం చేయబల్ల, దున్నల, విత్తనం వేల కదా. ఇష్టపడని వాడు, వర్షం పడుతుంది, దేవుడైతే వర్షాన్ని ఇస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందరికీ సమానంగా ఆయన ప్రేమ ఉంది, అందరికీ సమానంగా ఆశీర్వాదం ఉంది, అందరికీ సమానంగానే ఆయన చూస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షం కురుస్తుంది, మంచివారికి చెడ్డవారికి పగలవుతుంది, రాత్రి అవుతుంది, తన సూర్యుని ఉదయింప చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయము ఎందుకు పెరిగాయి? అవి ఇష్టపడట్లేదు కాబట్టి, సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా. అలాంటప్పుడు ఏం పెరుగుతాయి? ముళ్ళ పొదలేగా. అవి ఎందుకు పనికొస్తాయి? ఎందుకే పనికిరాదు, కాల్చివేయబడడానికి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ముండ్ల పొదలు పెంచేలా లోపల ఉన్నవాడు చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనలో బలహీనత ఉన్నట్లయితే, ఏ బలహీనత అయినా కావచ్చు, ఆ బలహీనతను ఆధారం చేసుకుని వాడు లోపల ఉంటే మన జీవితంలో ముండ్ల పొదలు పెరిగే అవకాశం ఉంది, గచ్చ తీగలు పెరిగే అవకాశం ఉంది, చేదైన పనులు వచ్చే అవకాశం ఉంది. ఇది వాక్యములో ఉన్న విషయాలనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనము నిత్య జీవానికి వారసులం అవ్వాలి అని అంటే ఏం చేయాలి? వాడు మన జీవితంలో ఉంటే మన నిత్య జీవానికి వెళ్తామా? మనలో బలహీనతలు ఉన్నప్పుడు, మనం సరి చేసుకోలేనప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలమా? ఇష్టపడకపోతే, ఆయన దున్నుతూ ఉన్నప్పుడు ఇష్టపడకపోతే ఖచ్చితంగా మనము కాల్చివేయబడడానికే, పరలోకం కాదు కానీ నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉందేమో. ఈ చివరి దినాలలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో, ఎంత చిన్న విషయమైనా కానీ, ఎంత చిన్న బలహీనత అయినా కానీ, దానిని గుర్తుపట్టినప్పుడు వెంటనే సరిచేసుకునే ప్రయత్నం. ఆయన పాద సన్నిధిలో గోజాడి, అయ్యా తప్పు చేశాను. ఆయనకు సాధ్యమే, సమస్తము సాధ్యమే, మనకు అసాధ్యం. తిరిగి సమకూర్చబడితే మనకు అసాధ్యం. మన శక్తి చేత, మన జ్ఞానం చేత, మన బలము చేత ఎప్పుడు కూడా మన రక్షణలోకి రాలేము, రక్షించబడలేము, దేవుని మార్గాలను తెలుసుకోలేము. అయితే మన ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉండాలి. అక్కడ నేను తిరిగి సమకూర్చబడాలి, నేను ఆశీర్వదించబడాలని నేను ప్రయత్నం చేయకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. అదే కదా అసాధ్యము అని రాయబడింది. ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు మనల్ని సరిచేయడానికి. అయితే మనం ఆయన వద్దకు రావాలి. ఆల్రెడీ ఆయన మన వద్దకు వచ్చి చేయాల్సిన పనులు చేశాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని తన రక్తంలో కడిగి అన్ని చక్కగా అమర్చాడు, ఏ పాపము చేయనట్టుగా మనల్ని చేశాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆల్రెడీ ఆయన చేయాల్సిన పనులు చేశాడు. మళ్ళీ ఇప్పుడు తప్పిపోతే అది అసాధ్యము. ఎవరికి? నాకు అసాధ్యము. అయితే నేను ఎంత బలవంతంగా ఆయన వద్దకు వెళ్ళాలి? ఏ పరిస్థితులు వచ్చినా, ఏ బలహీనత వచ్చినా దానిని జయించడానికి నీ అంతకు నీవు సిద్ధపడకపోతే, నేను తప్పు చేశాను అని తెలుసుకొని వాక్యము వద్దకు రాకపోతే, ఆ వాక్యపు వెలుగులో నడిచే ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మనం అక్కడే ఉండిపోతాం. మన ప్రయత్నాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈసారి.
మనంతకు మనం సరి చేసుకున్నప్పుడు ఆయన మనల్ని సరి చేస్తాడు, ఆయన మనల్ని బాగు చేస్తాడు, ఆయన మనల్ని తిరిగి రిస్టోర్ చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే, మనకు అసాధ్యమే. అయితే నా అంతకు నేనుగా నిర్ణయం తీసుకోవాలి, ఇది దేవుని చిత్తమా కాదా.